పట్టణంలోని స్థానిక గిరిజన భవన్ నందు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లోని యానాదులకు జరుగుతున్న అన్యాయాలపై రాజకీయంగా 2 పార్లమెంటు స్థానాలు, 9 అసెంబ్లీ స్థానాలు కేటాయించవలసి ఉండగా కేవలం 7 స్థానాలకే పరిమితం చేయడం, సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అందజేయనున్నట్లుగా తెలియజేశారు. మైదాన ప్రాంతాల్లోని గిరిజనులకు సదుపాయాల కల్పనలో తోడ్పాటు అందించాలని, గిరిజనుల సమస్యలైన ఆధార్ కార్డులు మంజూరు, నివాస స్థలాలు, ఉద్యోగ ఉపాధి కల్పనలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం ద్వారా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి, కేసీ పెంచలయ్య, పులిచెంచయ్య, బిఎల్ శేఖర్, సుధీర్, చేవూరు పద్మ, జయలక్ష్మి, అనురాధ, కళావతి, మురళి, రమేష్, సీనయ్య, రాష్ట్రంలోని యానాది కులాలకు సంబంధించిన వివిధ సంఘాలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పద్మభూషణ్ శ్రీ వెన్నెలగంటి రాఘవయ్య మెమోరియల్ ఆంధ్ర రాష్ట్ర గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ మీద. చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీలు వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి ఎస్టీలను కూడా వర్గీకరణ చేయాలి అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. వర్గీకరణ చాలా మంచిదే. అయితే చట్టాలు వేరు, దాన్ని ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి ఎన్నో అవరోధాలు. ఎందుకంటే మొన్న ఎస్సీలు ఇంకో వర్గం తయారైంది, వర్గీకరణ చేయొద్దు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వర్గీకరణ చేయాలా వద్దా అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఎస్సీ జనాభా ఎక్కువ ఉంది. అంటే ఎస్సీ జనాభా అంటే మాదిగా ఉంది కదా, మాదిగ సోదరులు తక్కువ ఉన్నారు జనాభా, మాల సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. అదేవిధంగా మన ఎస్టీల్లో ముఖ్యంగా ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కులాలు యానాదులు, ఎరుకల, లంబాడి, సుగాలి, నక్కల, చెంచులు, ఈ జాతులు ఉన్నారు. చాలా అధిక సంఖ్యలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు రిజర్వేషన్ పాలసీ అనేటప్పటికీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కనిపించేది ఏజెన్సీ అనే ప్లేన్ ఏరియా వాళ్ళకి కనిపించదు. ఎవరు వెళ్ళినా ఏజెన్సీ ఏరియాకి వెళ్తారు. ఒక మిత్రుడు బంజారా వాళ్ళు ఒక రికమెండేషన్ రాశారు నేషనల్ ఎస్టీ కమిషన్ నెంబర్కి. అందులో అత్యధికంగా పర్సంటేజీ ఎస్టీలు విశాఖపట్నంలో ఉన్నారు 14%. దాని తర్వాత విజయనగరంలో 10% ఉన్నారు. నెల్లూరు జిల్లాలో 9.65% ఉన్నారు. ఈ విధంగా పర్సంటేజ్ ఉంది. అయితే ఈ పర్సంటేజ్ ప్రకారం మనకి నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్యే పోస్టులు కానీ ఇస్తున్నారా? ఇప్పట్ల ఉన్న 175 స్థానాలకు గాను మనకి 11 స్థానాలు అసెంబ్లీకి ఇవ్వాలి, 2 పార్లమెంటు స్థానాలు మనకి ఇవ్వాలి ఎస్టీలకి. అందులో 7 స్థానాలు ఇచ్చారు, పళ్ళు మూసుకున్నారు. నేను ఈ విషయం 2001 నుంచి నేను ప్రారంభం చేశాను. అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను రైల్వేలో. మైదాన ప్రాంతాల రాజకీయ ప్రాతినిధ్య సదస్సును 2001లో నెల్లూరులో పెట్టడం, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని పిలవడం, ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దాని తర్వాత అనివార్య కారణాల వల్ల, అంటే నేను ఉద్యోగస్తుని కాబట్టి దాన్ని మళ్ళా ముందుకు తీసుకెళ్ళకపోయినాం. మళ్ళీ ఈ మధ్య ఊపందుకుంది మైదాన ప్రాంతాల గిరిజనులు అనే ఒక మాట అందరిలోనూ బాగా ఊపందుకుంది. చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ మనకు జరిగే అన్యాయం అక్కడ 10-14 ఉంది. దాని తర్వాత నెల్లూరు ఉంది. మనకు ఎందుకు రిజర్వేషన్ లేదు? అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలు కానీ మనకు ఎందుకు ఇవ్వట్లేదు? కాబట్టి దీనికంతా మూల కారణం ఏంటంటే మనం అనేక రకాల పార్టీలో మనం ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నా అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు. కానీ జాతి ప్రయోజనాలకు వచ్చేటప్పటికి ఈ పార్టీల ప్రభావాన్ని మన మీద పెట్టుకోకుండా మనమంతా సంఘటితంగా మన జాతి ప్రయోజనాలకి మనం ఏకతాటి మీద నడిచి మనకు కావాల్సిన కోరికలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. పదవులు వచ్చిన తర్వాత జాతి ప్రయోజనాలను పరంగా పెట్టి మనం చేయకూడదు. మన దృష్టిలో జాతి ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి తప్పితే స్వార్థ ప్రయోజనాలకి మనం
లోను కాకుండా జాతిని ముందు నడిపించాలి. ఆ విషయాల్లో మనందరం అయిపోతుంది. చర్చా కార్యక్రమం అన్నారు. చర్చా కార్యక్రమంలో మనం అన్ని విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అది మనం కూలంకషంగా మనం మాట్లాడుకున్నాం. ఇంకా మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి నేను అందరితో చూస్తున్నాను. నా పేరు సరస్వతమ్మ, నేను విశ్రాంత ఆర్డీఓ. అందరికీ తెలుసు, ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా జరగాలి. ఆ ఎస్టీ వర్గీకరణ జరిగే అధికారము నేను రాష్ట్రాలకే ఇస్తున్నాను అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇంతకాలము మా మనసులో ఉండింది, ఎస్టీలకు కూడా వర్గీకరణ జరిగితే బాగుంది కదా అని మేము మనసులో అనుకుంటుండే సమయంలో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఎస్సీలతో పాటు ఎస్టీలు కూడా వర్గీకరణ జరిగితే బాగుంటుంది అని మేము అనుకున్నాము. ఆగస్టు 25వ తేదీ తిరుపతిలో సమావేశం పెట్టాము. ఆ సమావేశం తర్వాత మేము విజయవాడలో కూడా మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, తర్వాత నారా లోకేష్ బాబు గారిని కలవాలని ఎంతో ప్రయత్నం చేశాము. కానీ ప్రకృతి మాకు సహకరించలేదు. వరదల వల్ల మేము పోయి మీటింగ్ పెట్టలేకపోయినాము. ఈ వరదలు బీభత్సము తగ్గే లోపల ఒకసారి నెల్లూరులో మీటింగ్ పెడతామని ఇవాళ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకున్నాము. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము వర్గీకరణ చేస్తే ఎవరికి మంచి ఎవరికి చెడు, వర్గీకరణ వలన ముఖ్యమైన మా యానాదులకు ఏమైనా న్యాయం జరుగుతుందా జరగదా అనేది మా మధ్య జరుగుతుంటే మీమాంస. కాబట్టి ఇవాళ అందరము మాట్లాడుకుంటాము. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పమన్నాము. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పిన తర్వాత ఎవరు చెప్పిన అభిప్రాయం ఎట్లా ఉంది, అది ఉపయోగమా కాదా, వర్గీకరణ వల్ల యానాదులకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఇవాళ మేము తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ సమావేశం జరుపుకుంటున్నాము. జై హింద్. విశ్రాంత ఐఆర్టీ అధికారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా బిజినెస్ మానిటరింగ్ కమిటీ ఈరోజు ఇక్కడ గిరిజన భవన్లో, నెల్లూరు గిరిజన భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొనడానికి వచ్చి ముందు విషయాలు ఉంచుతారు. మనకి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచింది. ఈ 70 ఏళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పదవులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటువంటి రాజకీయ పదవులన్నీ రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాగా గుర్తుపడ్డ 4 జిల్లాల్లో మాత్రమే ఇస్తున్నారు. మిగతా చోట్ల గిరిజనులు ఉన్నా కూడా వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ, యంత్రాంగం కానీ, రాజకీయ పార్టీ కానీ ఏనాడు గుర్తించిన పాపాన పోలేదు. 37 లక్షల మంది గిరిజనులు 34 జాతుల్లో వెళ్తుంటే కేవలం 12 లక్షల మంది గిరిజనులు మాత్రం ఏజెన్సీ ఏరియా ఉన్నారు. మిగతా 25 లక్షల మంది గిరిజనులు మైదాన ప్రాంతంలో ఉన్నారు. మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళలో యానాదులు, ఇరుకల, లంబాడి, కొంత మొత్తంలో చెంచులు మరియు ఈ మధ్య నక్కల వాళ్ళు చేరారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు 25 లక్షల మంది అంటే 3x200 మంది గిరిజనులకి ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యము లేదు. 70 ఏళ్ళ నుంచి మనం నిద్రపోతున్నాం. మైదాన ప్రాంత గిరిజనులు 70 ఏళ్ళ నుంచి మనం నిద్రపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మిగతా వాళ్ళతో పోటీపడి మేమెంతో మాకెంత లెక్కన ఈనాడు 10% రిజర్వేషన్ ఎస్టీలు సాధించారు. మనం ఐకమత్యంగా ఉండి కేవలం 3వ వంతు ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులు ఎమ్మెల్యే పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు, మిగతా రాజ్యాంగబద్ధమైన సహకార సంఘాలు లేదా గిరిజన కార్పొరేషను ఇవన్నీ వాళ్ళు ఎస్టీ కమిటీను అంతా వాళ్ళు తీసుకుంటే ఇక్కడ 70 ఏళ్ళ నుంచి మైదాన ప్రాంత గిరిజనులు నోరెళ్ళ పెట్టుకు చూస్తున్నారు, అమాయకంగా ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది, వర్గీకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొచ్చింది. ఇప్పుడు మనము రాష్ట్రంలో ఉన్న అత్యధికంగా ఉన్న యానాదులు ఐకమత్యంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. గత నెలలో
తిరుపతిలో మీటింగ్ జరుపుకున్నాం, ఇవాళ ఇక్కడ మీటింగ్ జరుపుకున్నాం. అవసరమైతే ఒంగోలు, విజయవాడ మీటింగ్ ఉంది. ఒక అన్ని ప్రాంతాలను కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని, రాజకీయ పార్టీకి అతీతంగా రకరకాల సంఘాల వాళ్ళు, రకరకాల రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నారు, నిర్మించారు. అందరినీ కలుపుకొని ఒక కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని మనం విస్తృతంగా మన కమ్యూనిటీ వాళ్ళకి మనం ఏదో నాయకులు 10 మంది మాడుకొని రావు కాదు, మన జాతిలో ప్రతి ఒక్క వ్యక్తికి మనం పరిస్థితి ఏంటి, ఎప్పటికీ వెళ్ళి అనుకుంటున్నాం అని వివరిస్తూ ఒక పాదయాత్ర చేపట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కుప్పం నుంచి ఎక్కడెక్కడైతే యానాదులు ఖచ్చితంగా ఉన్నారో ప్రతి మండలంలో మీటింగ్లు పెట్టుకుని ఈ కమిటీ ద్వారా, కార్యాచరణ కమిటీ ద్వారా అందరికీ వివరిస్తూ యానాదుల్లో చైతన్యం తీసుకురావడం అవుతుంది. అలాగే వర్గీకరణ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి? బాపట్ల వెంకటపతి యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు నెల్లూరు గిరిజన భవనంలో ఆంధ్రప్రదేశ్ యానాది కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీలో భాగంగా ఎస్టీ వర్గీకరణ పైన ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి అన్ని యానాది సంఘాల ప్రతినిధులు, మరి ఉద్యోగస్తులు, మేధావులు, చదువుకున్నవారు, విద్యావేత్తలు, మరి మహిళలు అధిక సంఖ్యలో ఈరోజు పాల్గొనటం చాలా సుపరిణామం. మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికి కూడా మరి నా జాతి మిత్రులందరికీ, మేధావులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎస్టీ వర్గీకరణ పైన సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో చాలామంది యానాది వక్తలు మాట్లాడటం, వర్గీకరణ పైన మనం ఎలా ముందుకెళ్తే మనకి న్యాయం జరుగుతుంది, వర్గీకరణ పైన మనకి లాభం ఏంటి, వర్గీకరణ చేస్తే మన జాతి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాలపైన కూడా ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వాలకి మేము అల్టిమేట్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయొచ్చని చెప్పినటువంటి తలపెట్టిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది యానాదులు యొక్క కళ్ళల్లో ఆనందోత్సవాల్ని చూడటం జరిగింది. చాలా వాస్తవంగా ఆనందించాల్సిన విషయం. అయితే ఈరోజు రాష్ట్రంలో మరి ఏజెన్సీ మరి మైదాన ప్రాంతాన్ని బేరేజ్ చేసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా మరి 7 శాసనసభ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం, ఒక ఎస్టీ కమిషన్, ట్రైకార్ చైర్మన్, నామినేటెడ్ పదవులన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతానికి కట్టబెట్టడం, మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన జాతులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో 34 గిరిజన జాతులు ఉండగా 27 లక్షల మంది గిరిజన జనాభా ఉన్నప్పటికీ అందులో అత్యధిక శాతం మైదాన ప్రాంతంలో 10 లక్షల పైచిలుకు యానాదులు అతి దౌర్భాగ్యంగా తినడానికి తిండి, ఉండటానికి నివాస స్థలం, బ్రతకడానికి భూమి, జీవించడానికి ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యానాదులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారంటే మరి పాలకపక్ష ప్రతిపక్ష పార్టీలు మరి ఇంతవరకు యానాదులపైన దృష్టి సారించకపోవడం అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే ఎస్టీ వర్గీకరణ పైన తిరుపతిలో సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు నెల్లూరు గిరిజన భవనంలో కూడా తదుపరి 2వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈరోజు